వెల్కమ్ టు జేటీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఆదివారం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించిన సందర్భంగా డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గానికి 3000 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే 2938 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. మరిన్ని ఇండ్లు మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందిరమ్మల కాంగ్రెస్ కూడా ప్రజల గుండెల్లో నిలవాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరేలా 6 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి పండగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా గమనించండి, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపెట్టి ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి 2 సార్లు ఉన్న గజ్వేలనే ఇల్లు కట్టలేకపోయాడు. ఏదో నర్సన్నపేట, ఎర్రవల్లి 2-3 ఊర్లలో కట్టిండు. కానీ ప్రజలందరికీ కూడా ధైర్యం ఎప్పుడు ఉంటుంది? ఒక ఇల్లుంటే ధైర్యం వస్తుంది. నాకు ఇల్లు ఉంది, ఇల్లు ఉన్నాక ఏ కష్టమైనా చేసుకోగలుగుతాను. ఆ ధైర్యం ఇచ్చేందుకే ఇప్పుడు ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ప్రతి ఒక్క ఇల్లుకు 5-5 లక్షల రూపాయలతో పాటు 8 లోడ్ల ఉష్కే కూడా వాళ్లకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి మీరు అందరూ గమనించాలి, ఇవాళ అహ్మదీపూర్ గ్రామంలో 41 ఇల్లు శాంక్షన్ అయింది. కానీ ఇంకా కూడా ఎంతమంది కట్టుకుంటా అంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఫేజ్ వైజ్గా సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుందాం, గిరిపల్లిలో 120-130 ఇండ్లు శాంక్షన్ అయ్యింది. కానీ ఆడ అందరు కడతలేరు, ఒక 30-40 మందే కడుతున్నారు. ఇప్పుడు ఈడ కూడా అహ్మదీపూర్లో ఇంకా ఎవరైనా కట్టుకుంటానంటే అక్కడ వాళ్ళకి క్యాన్సిల్ అయినాయి. కొన్ని రోజులనే అవి క్యాన్సిల్ చేసి మీకు అహ్మదీపురంలో కూడా అర్హులైన వారికి తప్పక కట్టించే ప్రయత్నం చేస్తాం. అందుకోసం ఇక్కడ శాంక్షన్ అయిన 41 మందిని కూడా ఏం కొడుతున్నా అంటే, మీరు ఈ వారం 10 రోజులలో పునాది తీసుకోకపోతే మీది కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి మీరు పునాది తీసుకోండి. ఇప్పుడు మంచి రోజులు లేవుదని తెలుసు, అయినా మీరు పునాది తీసుకొని కడపెక్కించేటనాడు మంచి రోజు చూసుకోరు. అప్పటి వరకు వాళ్ళు ఒక్కసారి గ్రౌండ్ అయితే దాన్ని ఎవరేం శాంక్షన్ చేయలేరు. మీరు ఇట్లా పునాది తీసుకోకపోతే మీరు కడతలేరని దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గజ్వేల్ తాలూకాలో ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా గమనించండి, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపెట్టి ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి 2 సార్లు ఉన్న గజ్వేలనే ఇల్లు కట్టలేకపోయాడు. గృహ నిర్మాణం కోసమని భూమి పూజ చేయడానికి మా యొక్క ఇన్ఛార్జ్, మా మండల ఇన్ఛార్జ్ తుమ్కుంట నర్సారెడ్డి గారు మరియు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ అయ్యుండి మా యొక్క గ్రామానికి 41 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం ఒకటే. మా యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ ముందున్న గవర్నమెంట్ ఏ విధంగా చేసిందో మా యొక్క 18 నెలల పాలన ప్రజలు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు మొత్తం విధ్వంసం చేసిండు. మన రాష్ట్రాన్ని దోచుకున్నారు. వాళ్ళ మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చింది తప్ప ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. ఈరోజు మా యొక్క రేవంత్ అన్న ప్రతి ఒక్క నిరుపేదకు ఏమి కావాలనో ఏమి చేయాలనో అర్థం చేసుకొని ప్రతి ఒక్క నిరుపేదకు గృహలక్ష్మి అని, మన యొక్క బస్సులో ఫ్రీ అని, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, మొన్ననే రీసెంట్గా 8 రోజుల కింద ఒక గుంట నుంచి మొదలుపెట్టి 10 ఎకరాల వరకు మా యొక్క రేవంత్ అన్న ప్రతి ఒక్క రైతుకు పెట్టుబడి సాయం అందించాడు. మరియు ఆ రోజులలో పాల మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉండే, ఆయనకు రైతు బంధు వేసిండు. ఆర్మూర్ జీవన్ రెడ్డికి 1000 ఎకరాలు ఉండే, రైతు బంధు వేసిండు. ఒకటే మా రేవంత్ అన్న ఆలోచన ఏంటంటే, వీటి భూములకు మరియు రోడ్లకు ఇవ్వకుండా ఈ 10 ఎకరాల వరకు రైతు బంధు వేసి రైతుకు మరియు సన్న ఓట్లు పండేది. ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్, ఊరేస్తే ఊరే అన్నాడు. ఊరి ఏకమన్నాడు, కొందరు సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లే అన్నాడు. సాగు చూపించు రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. ఈరోజు మనకు రేవంత్ అన్న సన్న ఓట్లకు 500 కోర్సు ఇచ్చి ప్రతి